వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజంపేటలో టీడీపీకి భిక్ష, పార్టీకి గుడ్ బై చెప్పిన సుగువాసి బాలసుబ్రహ్మణ్యం. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ. ఏడు రోజుల్లో 1 కోటి మందికి పైగా రేషన్ సరఫరా పంపిణీ చేశామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో గొప్ప మైలురాయిగా పేర్కొన్న నాదెండ్ల, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించామని వెల్లడి. మహిళా ఎస్ఐపై చేసుకున్న కాంగ్రెస్ నేత వీడియో వైరల్. పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం. పోలీసులకు సమాచారం ఇచ్చిన హోటల్ యాజమాన్యం. ఘటనా స్థలానికి చేరుకున్న కల్లూరు ఎస్ఐ హరిత. పోలీసులను దూషిస్తూ మహిళా ఎస్ఐతో వాగ్వాదానికి దిగిన రాము అనుచరులు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలను రక్షించేవారే అరాచక శక్తులుగా మారారంటూ ఆరోపణ. తెనాలిలో యువకులపై బహిరంగంగా దాడి చేసిన పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపాటు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతామని, ఎవరికీ భయపడేది లేదన్న హరీష్ రావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేస్తున్న దుష్ప్రచారాలను తప్పకుండా పటాపంచలు చేస్తామని వ్యాఖ్య. గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, సీఎంలకు తాకుతుందన్న రాజాసింగ్. పాపానికి గురి కావద్దంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో గోవధను నిషేధించాలని బిల్ తీసుకురావాలని డిమాండ్. గోవధను అడ్డుకోకుండా 2-3 రోజుల నుంచి తమను హౌస్ అరెస్ట్ చేశారని వ్యాఖ్య. के मौके पर يعلم أيها المسلمون أن يومكم هذا يوم عيدكم وقد قال رسول الله صلى الله عليه وسلم إن لكل قوم عيد وهذا عيدنا. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر. ما من أيام أحب إلى الله أن يتعبد له فيها من 10 ذي الحجة. सबसे पहले इस ईद के मौके पर हम दुनिया भर में बसने वाले तमाम इंसानों को ईद मुबारक पेश करते हैं और दुआगो रहते हैं। जैसे हम ईद के दिन एक दूसरे के साथ खुशी के साथ प्यार मोहब्बत के साथ मिलते हैं, बहुत सारी जगहों पर एक दूसरे का मिठाइयाँ तकसीम की जाती है। हम दुआगो रहेंगे, बल्कि अपील भी करेंगे इसी तरीके से हमको सारी ज़िंदगी एक दूसरे के साथ प्यार मोहब्बत के साथ और एक दूसरे के साथ हमदर्दी तकसीम करते हुए हम एक दूसरे के साथ ज़िंदगी गुजारेंगे। రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల్లో 1 కోటి మందికి పైగా రేషన్ సరుకులు పంపిణీ చేయడం గర్వకారణమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 1 నుంచి ప్రారంభమైన పంపిణీలో 1.46 కోట్ల కార్డుదారుల్లో 1.05 కోట్ల మందికి రేషన్, దాదాపు 99 లక్షల మందికి పంచదార అందింది. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు అందజేసినట్లు వెల్లడించారు. వినియోగదారులకు మరింత సౌకర్యంగా మారిన నూతన విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. రేషన్ డీలర్లు సేవా దృక్పథంతో పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. గుంటూరులో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త లక్ష్మణరావును ఆసుపత్రిలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకుని లక్ష్మణరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలంటూ సజ్జల ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన ఆయన బాధితులకు న్యాయం చేయడానికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితుని కుటుంబ సభ్యులను ప్రోత్సహిస్తూ అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అప్పట్లోనే చేశారు. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు. దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది. దానికి 200% ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు. ఏ పార్టీ సానుభూతి పరుడో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవడు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక, వాటి ముసుగులో
వాళ్ళే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్ళే పంచాయతీలు చేయడం, వాళ్ళే శిక్షలు వేయడం మొదలయ్యారు. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్ళుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ళ వెనక్కు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడుతుంది. నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటున కన్నా నువ్వు ఇటు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఎందుకు క్వశ్చన్ చేసేవాడు ఉంటుంది, క్వశ్చన్ చేయలేము. ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఇంకెవరి దగ్గరికి పోతారు? ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? నిన్న కాలేజీ శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి. ఇష్యూ నాకు పెద్ద దాంట్లోకి పోనవసరంలా. ఒక 50-60 ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. పవర్ఫుల్ పొలిటికల్ లీడర్, టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు ఎమ్మెల్సీ అని అన్నారు. న్యూస్ వచ్చాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి వచ్చారు. అక్కడ రోడ్డు మీద పెట్టి కొడుతూ ఉంటే ఎవరిని బెదిరిస్తున్నారు వాళ్ళు? పోలీసులు. సామాన్య ప్రజలనే కదా. ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు? సంఘ విద్రోహక శక్తులు అంటే నువ్వు వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే నువ్వు ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తున్నావు. నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళి కొట్టుతున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? టీడీపీకి రాజీనామా చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తన నిర్ణయంపై స్పందించారు. అనుచరులు ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకుని పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ సేవను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, త్వరలో తన తదుపరి రాజకీయ దిశపై స్పష్టత ఇస్తానన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా ఆత్మవిమర్శ తర్వాత తీసుకున్నదని చెప్పారు. సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు అన్ని విషయాలు వివరిస్తాను. ముఖ్యంగా కార్యకర్తలు, ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు, సూచనల మేరకు, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు అందించేదానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను, ప్రజాసేవ చేస్తాను. అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలియజేస్తాను. రాజీనామా లేఖను ఎవరికి పంపించినారు, ఎలా పంపించారు, ఎప్పుడు పంపించారు? ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు పంపించారు. ఎందువల్ల తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసేసాను? కూర్చొన్నప్పుడు మాట్లాడదాము. నేను దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం నేను నిర్ణయం తీసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచన ఉందా? ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకైతే ఆలోచన లేదు. భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం మీకు తెలియజేసి తీసుకోవడం జరుగుతుంది. అన్న, మీరు ఇన్ఛార్జ్గా బాగా అక్కడ ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. మీకు పులివెందల ఎమ్మెల్సీ కానీ, రైచోటి మంత్రి కానీ, రాయంపేట చమర్తి కానీ ఇబ్బందులు పెట్టారా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నీ తర్వాత కూర్చున్నప్పుడు మీకు చెప్తాను. ఉన్నారన్నా? నేను దాదాపుగా 5-6 నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. నేను ఈ రాజీనామా నిర్ణయం మా తండ్రి జీవించి ఉన్నప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది. ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించవచ్చు. సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ పిలిచి మాట్లాడడం. ఖమ్మం కల్లూరులో మహిళా ఎస్ఐ హరితపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేత రాయల రాము అరెస్ట్ అయ్యారు. మద్యం మత్తులో పరోటా గొడవతో మొదలైన వివాదం పోలీసులపై దాడికి దారితీసింది. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన ఎస్ఐ హరిత పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా రాము సాక్షాత్తు ఆమె భుజాన్ని తోసి దాడి చేశారు. ఈ దృశ్యాలు వైరల్ అవడంతో పోలీసులు రాముతో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. మహిళా అధికారిపై దాడికి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
లిక్కర్ కేసును కూడా తనపై మోపుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. డీజీపీ చేస్తున్న పాపాలు ఆయన కుటుంబాన్ని వెంటాడతాయని హెచ్చరించారు. దేవుడు శాపమే కాదు, న్యాయస్థానాల తీర్పులు కూడా తప్పులను విడిచిపెట్టవని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి అక్రమం ఒక్కడిగా బయటపడుతోందన్నారు. అబద్దాలు, కుట్రలు ఆధారంగా కేసులు బనాయించి వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. ఇలా వ్యవహరిస్తే ఇది కూటమికే వ్యతిరేక ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. కేసులు లింక్ కలుపుతా ఉన్నారంట. ఇది ఎంత పాపం అంటే, నా జీవితంలో లిక్కర్ అంటే భయపడే వ్యక్తిని నేను ఎప్పుడో 2001లో జెడ్పీటీసీగా పోటీ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటెస్ట్ చేసిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అడిగినా కూడా ఒక లిక్కర్ బాటలు కూడా నేను ఎప్పుడు ఇచ్చినటువంటి వాడిని కాదు. నాకు అలవాటు లేకపోవడం కాదు, ఇచ్చినటువంటి వాడిని కాదు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. నా తమ్ముడు లిక్కర్ తాగి లివర్ డిసీజ్తో చనిపోయాడు. మా నాన్న ముందు అలవాటు వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు. డీజీపీ గారు ఎలా వెళ్తున్నా అంటే, ఆయనకు ఒక 200 సంవత్సరాలు నేను బతుకుతాను, 200 సంవత్సరాలు నాకుంది లైఫ్ కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకో డీజీపీ గారు, చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు పెట్టేటటువంటి సామాన్యులకు, ఏ తప్పు చేయని వారికి, అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్లో కూర్చోవడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ, ఆ పాపాలన్నీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తుపెట్టుకో. భగవంతుడు విధించే శిక్షే కాదు, రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలుకి పంపొచ్చు. డీజీపీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు కింద పైన పడుకుని తాపత్రయపడుతున్న కొల్లు శ్రీనివాస్ గారు ఈరోజు ఇబ్బంది పెట్టొచ్చాయా? ఇబ్బంది పెట్టండి. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో. గుర్తించుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా. చేసుకోండి, రెడీగా మీరు అరెస్ట్ చేసుకొని, కానీ సామాన్యులు ఇబ్బంది పెట్టదండి. పాపం చిన్న వాళ్ళని నరకం చూపించకండి. ఇప్పుడు చాలా మందిని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద టీములు ఎందుకయ్యా బాబు నువ్వు రమ్మంటే తెల్లారితే నీ సిట్ ఆఫీస్కి వచ్చి కూర్చుంటా. దయచేసి చిన్న ప్రాణాలను చంపేయకండి. మీకు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తే మీ కళ్ళు చల్లబడతాయో, ఎవరినైతే జైలుకి పంపితే నీ కడుపు నిండుతుందో, ఎవరినైతే శిక్షిస్తే తాత్కాలికంగా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళ వైపే రండి. మీరు వాళ్ళ గురించి ఆలోచించండి. అందుకే మేము సిద్ధంగానే ఉన్నాం. ఏదన్నా అన్ని పైన దేవుడు చూస్తుంటాడు, ఇరికించండి. చెప్పాం కదా, మీరు కొట్టే దెబ్బ ఈరోజు మీ ద్వారా చెప్తున్న తాత్కాలికమ్మ, మీరు చేస్తున్న తప్పులకు దేవుడు కొట్టే దెబ్బ మీకు దీర్ఘకాలం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నా. లిక్కర్ కేసులు లింక్ కలుపుతా ఉన్నారంట. ఇది ఎంత పాపం అంటే, నా జీవితంలో లిక్కర్ అంటే భయపడే వ్యక్తి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు మొత్తం 20,33,572 ఎకరాలకు సాగునీరు అందినట్టు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన అధికారిక గణాంకాల ఆధారంగా ఈ వివరాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించేవారంతా ఈ వాస్తవాలను గుర్తుంచుకోవాలని హరీష్ రావు సూచించారు. ఈ భారీ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. రైతుల జీవితాల్లో వెలుగు నింపిన ప్రాజెక్టుపై అపోహలు పుట్టించాలన్న కుట్రలకు ఇది సమాధానమని పేర్కొన్నారు. అప్పుడప్పుడు చూస్తుంటారు, రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు, కాళేశ్వరం మీద 1 ఎకరా బారలేదంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి 50,000 ఎకరాలే బారిందంటాడు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు 1,00,000 ఎకరాలే బారిందంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి, ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు, సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ ఇది, నా సొంత కవిత్వం కాదు. డిపార్ట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్. కాళేశ్వరం ద్వారా అప్పటికి 98,570 ఎకరాలు ఆయకట్టని, ఇది డైరెక్ట్ కాలువల ద్వారా. అదే విధంగా కాలువల ద్వారా నింపిన 456 చెరువులను నింపడం ద్వారా 40,000 ఎకరాల ఆయకట్టు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 నిజాం సాగర్ కు 1,67,000 ఎకరాల కొత్త ఆయకట్టు. మొత్తం 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. అదేవిధంగా స్థిరీకరణ 17,08,230 ఎకరాలు స్థిరీకరణ జరిగింది. అదేవిధంగా కూడవెల్లి హల్దీ వాగుల ద్వారా ఇందా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ 2 వాగుల మీద 66 చెక్ డ్యాములు నింపితే 20,576 ఎకరాలకు సాగునీరు అందింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. ఇది వాస్తవం. కానీ ఏం మాట్లాడతారు? 1 ఎకరా బారలేదని ఒకడంటాడు, 50,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు, 1,00,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు. వాస్తవానికి 20,33,572 ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం. ఒక సంవత్సరం బాగా సివియర్ డ్రాట్ వస్తే ఎస్ఆర్ఎస్పికి కూడా రివర్స్ పంపింగ్ చేసినాం. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి నీళ్లు తెచ్చి ఎల్ఎండి ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కు స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సో ఇది అంతా కూడా ఇది వాస్తవమైన రిపోర్ట్. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్. కానీ కాంగ్రెస్ నాయకులు ఎకరం బారలే 50,000 బారింది అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది వన్ పాయింట్. నెక్స్ట్, మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద 1 ఎకరా బారలేదంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి 50,000 ఎకరాలే బారిందంటాడు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు 1,00,000 ఎకరాలే బారిందంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి. ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు. సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు ఈ సందర్భంగా లక్షలాది గోవులను బలి ఇవ్వడం పాపకృత్యమని, ఈ పాపం ప్రతి ఎంపీకి వారి కుటుంబానికి తాకుతుందంటూ హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోమాతను జాతీయ పశువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గోహత్య నిర్మూలన కోసం పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. హిందువుల ఆరోగ్య గోమాతను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని పేర్కొన్నారు. రాజకీయ నేతలు ఓట్ల కోసం మౌనం వహించరాదని, ధర్మరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలోని పౌరులు గోరక్షణ కోసం ఏకతాటిపై ఉండాలన్నారు. ఈ రోజు బక్రీద్ ఉన్నది. బక్రీద్ సందర్భంలో మీరేం కోస్తారో అది మాకు అనవసరం. కానీ కావాలని మా గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయంకి పనికొచ్చే ఎట్లాంటి మంచి ఎద్దులని ఇవాళ మీరు కోస్తారు. అది చాలా పెద్ద నేరం, అది పెద్ద పాపం కూడా. ఆవులని సంపే పాపం, ఎవరు ఆవులని సంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది. తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది. ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా, ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్లో ఎందుకు బిల్ పెడతలేదు? ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ లాక్స్ ఆఫ్ గౌమాత పిల్లల్ని, మంచి ఎద్దులని ఈ బక్రీద్ సందర్భంలో సంపి తినేస్తారు. ఆ పాపం వాళ్ళకు 100% తలుగుతుంది. కానీ ఇవాళ నోరు మూసుకొని చాలా మంది లీడర్లు ఉన్నారు కదా, చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా, ఆ పాపం వాళ్ళు కూడా తలుగుతుంది. ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తలుగుతుంది. ఇది నేను కాదు, శాస్త్రం చెప్పిన మాటలే నేను చెప్తున్నా. అందుకోసం ఇట్లాంటి పాపానికి భాగస్వామ్యం కాకూడదు. అందుకోసం వచ్చే పార్లమెంటులో గో హత్య నిషేధం పైన, గోమాతని రాష్ట్ర మాత చేయాలి, జాతి పశువుగా ప్రకటించాలి, దాని గురించి ఒక బిల్ మీరు పెట్టాలి. ఆ బిల్కి ప్రతి ఒక్క ఎంపీ సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క పార్లమెంటు
సభ్యులకి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మాకు హౌస్ అరెస్ట్ చేసినారు. దాదాపు 3-4-5 డేస్ నుంచి మేము హౌస్ అరెస్ట్లో ఉన్నాం. కానీ ఇవాళ పోలీస్ సెక్యూరిటీలో మంచి ఎద్దులని చంపేస్తున్నారు, రోడ్ పైన అమ్ముతున్నారు. ఇవాళ రేపు ఒక్క హిందూ కూడా రోడ్ పైన తిరగలేరు. ప్రతి ఒక్క చెత్త కుండీలో ఎద్దులు తలకాయ కనబడుతుంది, గోమాత పిల్లలు తలకాయ కనబడుతుంది. ఇంత పాపం మన భారతదేశంలో జరుగుతుంది, మన స్టేట్లో జరుగుతుంది. అందుకోసం ఈ పాపంకి ప్రతి ఒక్క వ్యక్తి సభ్యుడు అవుతారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ పాపం తెలుగుతుంది. ఏ వ్యక్తి గో చేప మందు ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మిట్టు సాయి కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో ప్రతి వేలాదిగా వచ్చే రోగుల కోసం సరిపడా చేపలు, మిశ్రమ పదార్థాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. చేప మందు తీసుకునే వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు, వాలంటీర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రత, మెడికల్, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి పగడ్బందీగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సంప్రదాయంగా సాగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక విశ్వాసంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. 1,50,000 కొరమీను చేప పిల్లల్ని అందుబాటులో ఉంచాం. జూన్ 8వ తేదీన ఉదయం 9 గంటలకు నాంపల్లి వద్ద ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా వివిధ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమం హాజరు కాబోతున్నారు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చిన ప్రతి వారికి అన్ని సదుపాయాలు ఇచ్చే విధంగా, ఏ కోశాన కూడా సమస్య తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తనకు ఏర్పాటు చేసింది. గతంలో కన్నా జనాభా ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అటు బీహార్, ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఆల్రెడీ వ్యాధిగ్రస్తులు అందరూ వచ్చారు. వారందరికీ సదుపాయాలు ఇచ్చే విధంగా కొన్ని సేవా సంస్థలు కూడా అక్కడ వారి యొక్క సేవా కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. జూన్ 8, జూన్ 9 తేదీల్లో ఈ 2 రోజుల్లో ఉప్పజం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క నేతృత్వంలో 1,50,000 పైజీలకు చేప పిల్లలతో ఎంత మందికి వచ్చినా వారందరికీ కూడా ఇచ్చే విధంగా చేప మందు ప్రసాదాన్ని సిద్ధం చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరేం తొందరపడకుండా తగు సమయంలో వచ్చి మేము టోకన్ సిస్టమ్ ఇస్తున్నాము. ఆ టోకన్ సిస్టంలో మీకు టైమింగ్ కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. మేము ఇచ్చే టోకన్లో మీరు ఏ సమయం రావాలో ఆ సమయాన్ని కూడా అందులో మెన్షన్ చేశాము. ఆ సమయంలో వచ్చి మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా 1,50,000 కొరమీను చేప పిల్లల్ని అందుబాటులో ఉంచాం. జూన్ 8వ తేదీన ఉదయం 9 గంటలకు నాంపల్లి వద్ద ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఓటు కోసం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఏడాదికి కనీసం 4 లక్షలు కావాలి. కానీ ఏడాది అవుతున్నా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాల్లోంచే 3 లక్షల మందిని తొలగించారన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలన్నారు. అది కూడా ఇప్పటి వరకు ఒక్కరికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల నమ్మకాన్ని మోసం చేసి వారికి అంధకార భవితవ్యం చూపించిన బాధ్యత చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు ఉండాలని విమర్శించారు. ప్రచార హడావిడికి పట్టుమని పరిపాలన లేని ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా నిరాశపరుస్తోందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు 5 ఏళ్లకి. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఒక ఏడాది గడిచిపోయింది, 4 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 4 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోగా ఉన్నటువంటి ఉద్యోగులను కూడా తొలగించినటువంటి పరిస్థితి. 3 లక్షల మంది
ఉద్యోగస్తులను తొలగించారు. అది ఏదైతే వాలంటీర్లకు సంబంధించి కావచ్చు, ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, ఏపీఎండిసి కావచ్చు, ఇలా అన్ని రంగాలు చూస్తే 3 లక్షల ఉద్యోగాలు కేవలం సంవత్సర కాలంలో పోయినటువంటి పరిస్థితి. అలానే వీళ్ళు నిరుద్యోగుల్ని ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తాం 3,000 రూపాయలు అని చెప్పి ఒక్కటంటే ఒక్కలకు కూడా ఈ 12 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. 12 నెలలు అయింది, జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నారు. జనవరి పోయి ఆల్రెడీ 6 నెలలు అవుతుంది. మరి జాబ్ క్యాలెండర్కి అతి లేదు. అదేవిధంగా మీరు చూస్తే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే షణ్ముఖ వ్యూహం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 500 మందికి 10 లక్షల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పారు. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ ఒక్క నెల అదే ఏ ఒక్క నియోజకవర్గంలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా నిరుద్యోగులు మోసం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు మీరు చూస్తే 2019-24 మధ్య శాశ్వత ఉద్యోగాలు అంటే ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు 2,31,300 అంటే 2,31,000. కాంట్రాక్ట్ ఉద్యోగులు 43,923 మంది తీసుకున్నాం. అవుట్ సోర్సింగ్ ఇతర ఉద్యోగులు 3,73,161 అంటే మొత్తంగా 6,48,087 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల సమయంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తే మిగిలిన కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా 28,92,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. మొత్తంగా మీరు ఎంఎస్ఎంఈల ద్వారా 22 లక్షలు, భారీ పరిశ్రమల ద్వారా 6,85,000, నైపుణ్య శిక్షణ ద్వారా 4,51,000 మందికి ఉద్యోగాలు. అట్లానే వైఎస్ఆర్ చేయూత్ ద్వారా 18.3 లక్షల మందికి ఉపాధి కల్పించారు. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-24 మధ్య కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నా కూడా 58,22,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు కల్పించిందండి. అంటే దాదాపుగా సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్టుగా చెప్పాలి. ఎందుకంటే దాదాపు 58 లక్షలు అంటే 5 ఏళ్లు, 12 60 అంటే దాదాపుగా సంవత్సరానికి 12 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ ఈరోజు ఒక్కటంటే ఒక ఉపాధి లేదు, ఒక్కటంటే ఒక ఉద్యోగం లేదు. ఈ విధంగా నిరుద్యోగుల్ని నట్టేట ముంచాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. అదేవిధంగా ఉద్యోగులను ఏ విధంగా మోసం చేశారంటే అసలు మేము వచ్చేస్తే నెల ఫస్ట్ తారీఖు శాలరీ ఇస్తాం, మీకు ఐఆర్ ప్రకటించేస్తాము, ఐఆర్ అంటే మధ్యంతర వృత్తి, అలానే మీకు సకాలంలో డిఏలు ఇస్తాము అని చెప్పి ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చి 12 నెలలు అయింది. ఐఆర్ ఒకళ్ళంటే ఒకళ్ళకి కూడా ఐఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోగా ఈ రోజు పిఆర్సీ రహదారుల అభివృద్ధి విషయంలో రాష్ట్ర కేబినెట్ చారిత్రక నిర్ణయం తీసుకోనుందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితిని సమీక్షించి వాటిని మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించామని తెలిపారు. నాణ్యతతో కూడిన రహదారులు నిర్మించేందుకు భారీ నిధుల కేటాయింపుతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గ్రామీణ రహదారుల నుంచి జాతీయ రహదారుల దాకా అన్ని స్థాయిలో అభివృద్ధి చేపడతామని స్పష్టం చేశారు. రోడ్లని ఆనాడు వేసుకోవడం జరిగింది. అలా కాకుండా ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు, ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి 4 లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా, లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని సుమారు ఆర్ఎండ్బిలో 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజులో 7,947 కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇవి 2.5 సంవత్సరంలో ఎగ్జిక్యూషన్ చేసి మెయింటెనెన్స్ 15 సంవత్సరాలు సేమ్ ఏజెన్సీతోనే మెయింటెనెన్స్ చేపియాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ హ్యామ్ మోడ్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు చేయాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.